వెల్కమ్ టు టైమ్ స్పీడ్ న్యూస్. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీష్ రావు విమర్శించారు. మొక్కజొన్నను 1600 నుంచి 1700కి అమ్ముకోవాల్సి వస్తోందని తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే అసెంబ్లీ సమావేశాల సమయంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మొక్కజొన్న కంకులతో రైతులకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించాలని నినాదాలు చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. పక్క రైతులంటే మొక్కజొన్న పండించే రైతులంటే మొక్కజొన్న పండించే రైతులంటే రైతులకు 2400 కొనుగోలు కేంద్రాలు వెంటనే, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే, 2400 రూపాయల మద్దతు ధర వెంటనే, 2400 రూపాయల మద్దతు ధర వెంటనే, మొక్కజొన్న రైతులకు 2400 మద్దతు ధరను, పక్క రైతుల కొనుగోలు కేంద్రాలను. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. డిపిఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని చెప్పి ఇప్పుడు 2 నెలల్లో పూర్తి చేశారని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏడీబీ నిధులు ఇవ్వలేదని చెప్పినా ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. వివాదాస్పద కంపెనీకి పనులు అప్పగించడం సరైంది కాదని అన్నారు. పూర్తి నివేదికను సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో పారదర్శకత లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష? అందులో status remains unchanged since our meeting with your group on 23rd January. అంటే 23rd January ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ప్రధాని మోదీ బడ్జెట్ అనంతర వెబినార్ లో కీలక సూచనలు చేశారు. తయారీ, లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈ రంగాలను బలోపేతం చేయడమే వికసిత భారత్ లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలంటే ఉత్పత్తుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలు సృష్టించవచ్చని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, పర్యావరణ హిత టెక్నాలజీలలో పెట్టుబడులు పెంచాలని పారిశ్రామికవేత్తలను కోరారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో పరిశ్రమల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. मैन्युफैक्चरिंग और प्रोडक्शन ये कैसे बढ़े, कॉस्ट स्ट्रक्चर को कैसे कॉम्पिटिटिव बनाया जा सकता है, निवेश का प्रवाह कैसे तेज हो और विकास कैसे देश के कोने कोने तक पहुंचे, इस दिशा में आपके सुझाव बहुत अहम साबित होंगे. साथियों, मैन्युफैक्चरिंग के क्षेत्र में తెలంగాణ బడ్జెట్ లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించలేదని ఏబీవీపీ నేతలు విమర్శించారు. ఇతర రాష్ట్రాలు 15% వరకు నిధులు కేటాయిస్తుంటే తెలంగాణలో కేవలం 7% మాత్రమే కేటాయించడం అన్యాయమని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జేఎన్టీ అభివృద్ధికి కనీసం 600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. నిధులు కేటాయించట్లేదంటే రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలం పూర్తవుతున్న నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ఉద్యమాన్ని మనము ప్రారంభిస్తే ఎక్కడైతే విద్యకు పెద్దపీట నేయాల్సిన ఈ తెలంగాణ రాష్ట్రం
భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటూ స్థిరంగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. యూపీఏ హయాంలో తీసుకున్న 2.92 లక్షల కోట్ల ఆయిల్ బాండ్ల అప్పును ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని వెల్లడించారు. ఎల్పీజీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తిని 25% పెంచామని చెప్పారు. బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు భారీ ప్యాకేజీ ఇచ్చినట్లు తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ లక్ష్యాలను ముందుగానే చేరుకుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. So the fertilizer, had they shown it in their budget, their deficit would have been 7.9. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భారీ అప్పుల్లోకి నెట్టిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ఆరోపించారు. రాష్ట్రం సుమారు 8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పాలనలో ప్రజలకు నష్టమే జరిగిందని అన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు.